రాష్ట్రానికి 3 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రాష్ట్రానికి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక నిర్మల్, నిజామాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు నిన్న పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. హైదరాబాద్ వ్యాప్తంగా రాత్రి నుంచి ముసురు పడుతోంది. సిటీలో అంతటా చిరుజల్లులు పడుతున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజగుట్ట, కుకట్పల్లి, మూసాపేట్, అమీర్పేట్లో వర్షం కురిసింది. యూసఫ్గూడ, కార్మిక్ నగర్, ఫిలిం నగర్, సుచిత్ర, బాలానగర్, జీడిమెట్ల, గచ్చిబౌలి, రాయదుర్గం, షేక్పేట్లో వర్షం పడింది. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా కూల్ వెదర్ కనిపిస్తోంది. ఉదయం కురిసిన వర్షానికి చాలా ఏరియాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. అక్కడక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వెదర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ లో అందిస్తారు. సదా, ఓవర్ టు యూ. శ్రవంతి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అది స్ట్రాంగ్ అవడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో హైదరాబాద్తో పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు హెవీ రెయిన్స్ ఉంటాయి. సో ఆ తర్వాత ఎల్లుండి కూడా వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తోంది. సో ముఖ్యంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే హెవీ డౌన్పోర్ అంటే చాలా భారీ వర్షాలు మరొక 2 నుంచి 3 గంటల్లో ఇటు వరంగల్, హన్మకొండ, మహబూబాద్, సూర్యాపేట, నల్గొండ, జనగాం, యాదాద్రి జిల్లాల్లో మరొక 2 నుంచి 3 గంటల్లో ఈ ఏరియాల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఒక హెవీ స్పెల్ కురిచింది, భారీ వర్షం కురిసింది. అది కూడా ఎక్కువసేపు పడలేదు, ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు కురిసింది. ఆ తర్వాత అప్పటి నుంచి ఆన్ అండ్ ఆఫ్ రెయిన్స్ అంటే ముసురు పడుతూనే ఉంది. కంటిన్యూస్గా జిహెచ్ఎంసీ ఏరియాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఏరియాలను కవర్ చేస్తూ ఎర్లీ మార్నింగ్ నుంచి ముసురు కంటిన్యూగా ఇంకా పడుతూనే ఉంది. ఇక ఇప్పటి వరకు వర్షం పడిన జిల్లాలు చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ సౌత్ ఈజీతో పాటు ఇటు ముఖ్యంగా ఇటు వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, అలాగే ఖమ్మం, భద్రాద్రి, ములుగు జిల్లాల్లో సో నిన్నటి నుంచి వర్షపాతం అయితే నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక దీంతో పాటు ఎస్పెషల్లీ ఇక హైదరాబాద్ విషయానికి వస్తే సో ప్రస్తుతానికైతే ముసురు ఉంటుంది. ఇక మరొక 3 గంటల తర్వాత ఇక్కడ హైదరాబాద్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈరోజు రాత్రి 8 నుంచి 10 గంటల ప్రాంతంలో హెవీ రెయిన్స్ కూడా పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. కాకపోతే ఏంటంటే ఈరోజు రేపు హెవీ రెయిన్స్ ఉందని చెప్తున్నా సిటీ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇది వీకెండ్, ఈరోజు సాటర్డే, మోస్ట్ ప్రాబబ్లీ ఐటీ ఆఫీసులు అన్నీ బంద్ ఉంటాయి, కొన్ని కాలేజీలు, స్కూల్స్ కూడా బంద్ ఉంటాయి. కాబట్టి ట్రాఫిక్ అయితే ఎట్లాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు అని ఇటు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. సో మామూలుగా మేజర్గా హైదరాబాద్లో చినుకులు పడ్డాయంటే చాలు మనకు ముందుగా గుర్తొచ్చేది ట్రాఫిక్. ఈ రోడ్లపైన కొద్దిగా వాటర్ రాగానే వెహికల్ మూవ్మెంట్ అనేది స్లోగా ఉంటుంది. సో దీంతో వెహికల్స్ మెల్లగా వెళ్ళడంతో ట్రాఫిక్ కూడా హెవీగా అవుతుంది. ఈ ఎస్పెషల్లీ ఐటీ ఏరియా, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, నానక్రామ్గూడ ఇట్లాంటి ఏరియాల్లో అటు జేఎన్టీ వరకు, కూకట్పల్లి వరకు ఇట్లాంటి ఏరియాలో చాలా వరకు ఎస్పెషల్లీ పీక్ అవర్స్ అంటే మార్నింగ్ ఆఫీస్ అవర్స్ మార్నింగ్ 8 o'clock నుంచి 11 o'clock వరకు, ఈవినింగ్ 5 o'clock నుంచి మళ్ళీ నైట్ 9 o'clock వరకు ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. కాకపోతే ఈరోజు ఐటీ కంపెనీలన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ ఉంటాయి కాబట్టి సో ఎక్కువగా ట్రాఫిక్ ఉండకపోవచ్చు. ఈ రోడ్లన్నీ వర్షం పడినా కూడా ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వచ్చు అని ఇటు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు రేపు కూడా హెవీ రెయిన్స్ ఉన్నాయి కాబట్టి రేపు ఆల్మోస్ట్ సండే. సో ఈరోజు రేపు సిటీలో హెవీ వర్షం పడినా ఇబ్బందులు
ఉండకపోవచ్చు అని, ఇటు ట్రాఫిక్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉండకపోవచ్చు అని ఇటు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు లాస్ట్ టైం చూసాము, లాస్ట్ 10-15 డేస్ క్రితము ఒకేసారి ఎర్లీ మార్నింగ్ ఒక 1 అవర్ పాటు హెవీ పోర్ అంటే భారీగా వర్షపాతం నమోదైంది. అది కూడా గంట సేపట్లోనే 12 సెంటీమీటర్స్ ఎబో వర్షపాతం నమోదు కావడంతో సిటీలోని చాలా ప్లేసెస్లో అటు ఓల్డ్ సిటీ కానీ, షేక్పేట్ కానీ, పార్షిగుట్ట కానీ, సికింద్రాబాద్ ఏరియాల్లో చాలా ఏరియాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి. సో ఒకేసారి తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో పడ్డ వాటర్ అంతా కూడా రోడ్లపైనే ఉండిపోవడం, అలాగే నాలాల్లో సరిగా వెళ్ళకపోవడం, ఇళ్లలోకి రావడంతో జనాలంతా ఇబ్బంది పడ్డారు. సో ఈసారి కూడా తిరిగి ఈరోజు ఈవినింగ్ అలాగే రేపు కూడా అలాగే తక్కువ టైంలో ఎక్కువ హెవీ పోర్ భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయని ఇటు వాతావరణ శాఖ అధికారులు, వెదర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాబట్టి సో దీనికి సిద్ధంగా ఉన్నామంటూ ఇటు జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే మరోవైపు విండ్ కూడా ఇటు ఈదురుగాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల స్పీడ్ తోటి ఈదురుగాలు వీచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడక్కడ చెట్లు కూడా కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. వర్షాలు పడ్డప్పుడు ఎవరు కూడా హెవీ రెయిన్స్ పడతాయి. కాబట్టి పడ్డప్పుడు మామూలుగా ఇప్పటి నుంచి ముసురు ఉంటుంది ఆఫ్టర్నూన్ వరకు. ఆఫ్టర్నూన్ కొంతవరకు వర్షపాతం నమోదవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ వరకు ముసురు ఉంటుంది. మళ్ళీ తిరిగి 8 o'clock నుంచి 10 o'clock మధ్య హెవీ స్పెల్ పడే అవకాశం ఉంది, భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఆ టైంలో, ఈ భారీ వర్షం పడే టైంలో, అది కూడా ఈదురుగాలతో వస్తుంది కాబట్టి ఆ టైంలో ప్రజలు ఎవరు బయటికి రావద్దంటూ కూడా ఇటు అధికారులు, వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇక మరోవైపు జిల్లాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉండనుంది. అక్కడక్కడ అంటే మొత్తం స్టేట్ వైడ్ మొత్తం క్లౌడీగానే ఉంటుంది. దీంతో పాటు ప్రస్తుతం మనం చెప్పినటువంటి జిల్లాల్లో హెవీ రెయిన్ పడే అవకాశం ఉంది. సో మొత్తం 3 రోజుల పాటు వర్షాలని చెప్పుకుంటున్నా ఈరోజు రేపు మాత్రం హెవీ వర్షాలు ఉంటాయి. సో ప్రస్తుతానికి అక్కడక్కడ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైనా హెవీగా పడలేదు. అంటే హెవీ అంటే 10 సెంటీమీటర్స్ ఎబో అయితే ఇప్పటి వరకు రికార్డు కాలేదు. సో ఈరోజు అంటే నిన్న ఈరోజు చూసుకున్నట్లయితే, కాకపోతే ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి 10 సెంటీమీటర్స్ ఎబో పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇటు క్లౌడ్స్ వచ్చేసి ఏపీ నుంచి ఇటు తెలంగాణ వైపు వస్తున్నాయని ఇటు వెదర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఆల్రెడీ అటు కోస్టల్ ఏరియా, ఏపీలోని కోస్టల్ ఏరియాలో హెవీ రెయిన్స్ పడుతున్నాయి. అలాగే విజయవాడ సైడ్ కూడా హెవీ రెయిన్స్ పడుతున్నాయి. సో అవి అక్కడి నుంచి మనకు రెయిన్ ఈవినింగ్ వరకు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికి ఇటు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హెవీ రెయిన్స్ ఉంటాయి. ఎల్లుండి కూడా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఇటు అధికారులు అయితే చెప్తున్నారు.